మహాత్మా జ్యోతిరావు పూలేను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ములుగు రోడ్లోని పూలే కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్. అనంతరం భారత్ మాట్లాడుతూ మిగిలిపోయినటువంటి వారిలో మహాత్మా జ్యోతిరావు పూలే ఒకరినన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పూలే ఎంతగానో పోరాడారని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించాలని పూలే ఎంతగానో కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత ప్రభుత్వం అన్యాయం చేసినందువల్లే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రంగాల్లో మొండి చేయి మిగులుతోందని, గత ప్రభుత్వాల తీరులా కాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రాజకీయాల్లో పదవులు సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 190వ జయంతి సందర్భంగా మరి ఒక వరంగల్ జిల్లాలోని మరి పూలే గారి కాంస్య విగ్రహానికి ఘనంగా మా యొక్క మహిళా నాయకులు, మా యొక్క తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులతో కలిసి పూలే గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ చరిత్రలో మిగిలిపోయేటటువంటి మహనీయులు పూలే గారి పాత్ర మరవని. ఇవాళ పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువత కూడా ముందుకు పోవాల్సిందిగా, అదేవిధంగా మరి ఆనాడు గతంలో చాలా పరిమాణాలు చెప్పినాం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి అన్యాయం జరుగుతూనే ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నటువంటి ప్రజలు ఇవాళ సాక్షాత్ పూలే గారి జయంతి సందర్భంగా నేను ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు ఇవ్వదలుచుకున్నాము. మేము కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిసిన విషయం మీ అందరికి తెలిసింది. మరి మొన్న జరిగినటువంటి కొన్ని నామినేట్ పదవి విషయంలో కానీ, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, కొన్ని మిగతా విషయంలో కానీ కొంచెం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విషయంలో, నాయకుల విషయంలో కొంచెం మరి వాళ్ళు చిన్న చూపు చూస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు సూచిస్తూ ఉన్నాం. వాళ్ళ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సేవలు చేసినటువంటి ఎంతోమంది బలహీన వర్గాలకు చెందిన నాయకులకు మరి రానున్న రోజుల్లో వారికి సముచిత గౌరవం కల్పించాలి. ఇలా ఏది ఏమైనా కూడా ఇలా పక్కా జడ్సన్ విషయంలో కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అధికారం రావడానికి తన శాయశక్తుల కీలకంగా పనిచేసినటువంటి జడ్సన్ ఇవాళ మీకు దూరమైండు. ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీకు అభ్యర్థులయ్యారు. ఇవాళ ఒకసారి పునరాలోచించుకోవాలి. దయచేసి ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. ఇక పూలే గారి జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, బలహీన వర్గాలను రాజకీయంగా ఎదిగే దిశగా మనకి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తోటి బీసీ నాయకులకు, బహుజన నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.